వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఇన్సైడర్. నేను రాజు. ఆంధ్రప్రదేశ్లో మొన్నటిదాకా కుల రాజకీయాలు చూసాం. ఇటీవల కాలంలో మత రాజకీయాలు చూస్తూ ఉన్నాం. కులాల మధ్య కుంపట్లు పెట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందినటువంటి పరిస్థితులు చూసాం. అలాగే ఇటీవల కాలంలో మతాలకు సంబంధించినటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చి ప్రజల్లో ఒక విష బీజాలను నాటేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి అంశాలు కూడా మనం చూస్తున్నాం. అయితే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తమ స్వలాభం కోసం అవసరమైతే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయేమో అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నిన్న అమరావతి రాజధాని చట్టబద్ధత కల్పించేటటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో మాట్లాడేటటువంటి సందర్భంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఈ అనుమానాలకి ఊతమిస్తూ ఉన్నాయి. నిన్న పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు అనేది ఒకసారి మనం ఆ వీడియో చూద్దాం. వీడియో చూసిన తర్వాత ఈ అంశానికి సంబంధించినటువంటి దాని మీద డిస్కస్ చేద్దాం. మీరు ఉత్తరాంధ్ర, మీరు రాయలసీమ, ఏంటి రాయలసీమ, ఏంటి ఉత్తరాంధ్ర, ఏంటి గోదావరి జిల్లాలో అన్ని కలిపి ఆంధ్ర కాదా? అందరూ మాట్లాడి తెలుగు వాళ్ళం కాదా? అసలు తెలుగు జాతి ఐక్యతగా మనం మాట్లాడుకున్న మైండ్ సెట్ నుంచి నిజంగా బాధ ఏంటంటే మన ఆంధ్ర కన్ఫైన్ అవ్వాల్సి వచ్చింది. ఫైన్, భావంలో తెలుగు జాతి ఉంది కానీ గుండెల్లో ఓకే, మనకు రియాలిటీస్ ఆంధ్ర, ఓకే, లెట్ us యాక్సెప్ట్ ఆంధ్ర. మళ్ళీ దీంట్లో కూడా ఇందాక మీరు చెప్తున్నారు, లోకేష్ గారు చెప్తామంటే మీ ఉత్తరాంధ్రకి అవసరం లేదా అంటే, ఇంకా మనలో కూడా మనకి సబ్ రీజన్స్ పెట్టుకుంటే ఈ రాష్ట్రానికి ఎవరు రక్షించలేడు. మన ఎంతమంది ఉండి మీరందరూ చదువుకున్న వాళ్ళు, అద్భుతమైన ఏమంటారు అనుభవం ఉన్నవాళ్ళు, మీరు కూర్చోబెట్టి దీన్ని బలంగా ప్రజల దగ్గర తీసుకెళ్ళిపోయి ఇదంతా మంది ఒకటే నేల, ఒకటే రాష్ట్రం, ఒకటే భాష, ఒకటే జాతి అని మనం బలంగా బల్లగుద్ది చెప్పకపోతే గెలుపు ఎక్కడ ఉంటుందంటే మన బలహీనత వాళ్ళ గెలుపు. అది గుర్తుపెట్టి, మన బలహీనత, మన అనైక్యత. వాళ్ళని చూసి మనం ఏం ఆలోచించగలరు? రేపు పొద్దున వీళ్ళు వచ్చేస్తారంటే, ఎప్పుడు వస్తారంటే నేను చెప్తున్నాను మీకు, మనలోని అనైక్యత, మనలోని అవగాహన లోపం ఉంటే వాళ్ళకి ఆ బలం ఉంటుంది. అసలు ఆ పరిస్థితి మనలో రానప్పుడు అలాంటి పరిస్థితులు ఎప్పటికీ ఉత్పన్నం కావు. స్టెబిలిటీ ఫర్ దిస్, ఒక జనరేషన్ స్టెబిలిటీ ఇవ్వాలి మన ఆంధ్రప్రదేశ్. ఐఎమ్ కమిటింగ్ ఫర్ దట్. ఒక జనరేషన్ స్టెబిలిటీ 25 to 32 years స్టెబిలిటీ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి. వీడియో చూసాం కదా, పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు? దాదాపు నిమిషం నుంచి నిమిషంన్నర వ్యవధున్నటువంటి వీడియోలో ఆయన చెప్పినటువంటి మాట ఏంటి? ఈరోజు మనమంతా కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళం, కానీ ఇంకా కూడా మనలో ఉత్తరాంధ్ర అని చెప్పేసి, రాయలసీమ అని చెప్పేసి, గోదావరి అని చెప్పేసి ఇలా రకరకాలైనటువంటి ప్రాంతీయ వాదాలతో ఎందుకు పిలుచుకుంటూ ఉన్నాం? ఇవన్నీ కలిస్తేనే ఆంధ్రప్రదేశ్. ఈ విభజన వాదాన్ని, ఈ ఆలోచనని మనం మార్చుకుందామని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయడం వెనక ఖచ్చితమైనటువంటి, అసలైనటువంటి, దీని వెనక జరుగుతున్నటువంటి కొన్ని కుట్రలను ఛేదించడం కోసమే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జుగుప్సాకరంగా మారుతూ ఉన్నాయి. ప్రజలను, ప్రజా సమస్యలను, ప్రజా విధానాలను, అంతేకాకుండా రాష్ట్ర అభివృద్ధి అనేటటువంటి అంశాల గురించి కొన్ని పార్టీలు మాట్లాడకుండా కేవలము తమ స్వలాభం కోసం కుల రాజకీయాలు చేసి, కుల రాజకీయాల ద్వారా కొన్ని సందర్భాల్లో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు ఇప్పుడు మత రాజకీయాల వైపు మళ్ళుతున్నాయి. మత రాజకీయాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ స్థాయిలో చేరాయో ఇటీవల కాలంలో జరిగినటువంటి అనేక సంఘటనలో మనం చూసాం. అన్నీ కూడా పక్కన పెట్టేసి మతం ప్రాతిపదికన ఏ విధమైనటువంటి కుట్రలు చేశారో కూడా మనం చూసాం. అయితే ఇవన్నీ కూడా వర్కౌట్ కాకపోతే ఇక మిగిలింది ప్రాంతీయవాదం. ఏంటి ఆ ప్రాంతీయవాదం అంటే, రాయలసీమ, ఉత్తరాంధ్ర, గోదావరి, ఈ మూడు ప్రాంతాల మధ్య ఒక రకమైనటువంటి విభజన వాదాన్ని తీసుకొస్తే తద్వారా రాజకీయంగా లబ్ధి పొందవచ్చు అనేటటువంటి ఒక కుట్ర వేళ్ళూనికి పోయేటటువంటి ప్రయత్నం, అలాగే చాప కింద నీరులాగా విస్తరించేటటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాల నేపథ్యంలోనే ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ ఈ అంశాలని మాట్లాడడం జరిగింది. ఇప్పటికే రాయలసీమకు సంబంధించినటువంటి నీటి ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వెనుకబాటు తనానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, అలాగే గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి అభివృద్ధి అంశాలు కావచ్చు, వీటన్నిటిని కూడా బేరీజు వేసుకొని ఆ దిశగా రాజకీయం చేసేటటువంటి ప్రయత్నాలని చేస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతీయ వాదం ఎవరి మనసులో కూడా లేకుండా మనమంతా కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి, రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులము, ప్రజలము అనేటటువంటి ఒక మైండ్ సెట్ని ప్రతి ఒక్కరు కూడా క్రియేట్ చేసుకోవాలి అనేటటువంటి అంశాన్ని పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే విభజన వాదం మన మైండ్లో పడితే తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా అయితే తెలంగాణ విడిపోయిందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మూడు ప్రాంతాల
ప్రాంతాల మధ్య కూడా విభేదాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దాన్ని విభేదాలు సృష్టించేటటువంటి ప్రయత్నాలు కొన్ని శక్తులు చేస్తాయని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పటికే రాయలసీమకు సంబంధించినటువంటి అంశాల పట్ల కొంతమంది వేర్పాటువాదం దిశగా అడుగులు వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. గతంలో అనేక సందర్భాల్లో ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కావాలని, గ్రేటర్ రాయలసీమ రాష్ట్రం కావాలని చెప్పేసి కొన్ని ప్రయత్నాలు కూడా జరిగినటువంటి పరిస్థితి. అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించి కూడా అలాంటి ప్రయత్నాలు కొన్ని జరిగినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనేది సంబంధం లేకుండా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటూ పోతుంది. ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసే దిశగా ముందుకు వెళ్తుంది. ఇందులో భాగంగానే మొత్తం రాష్ట్రంలో 7 జిల్లాలని వెనుకబడినటువంటి జిల్లాలుగా గుర్తించడం జరిగింది. రాయలసీమలో 4 జిల్లాలు, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 3 జిల్లాలు. వీటన్నిటికీ కూడా ఒక ప్రత్యేక ప్యాకేజీని కూడా ప్రకటించి తద్వారా ఆ ప్రాంతాలని అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఇటు రాయలసీమకి కొన్ని భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నారు. అలాగే ఉత్తరాంధ్రని ఐటీ హబ్గా తయారు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో అన్ని ప్రాంతాలను కూడా కూటమి అభివృద్ధి చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈ వేర్పాటువాదం కానీ ఇప్పుడు కానీ రాకపోతే భవిష్యత్తులో అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు అభివృద్ధి చెందితే రాజకీయం చేసుకునేందుకు అవకాశం ఉండదు. రాజకీయ స్వలాభం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ప్రజలు అంగీకరించరు. మా పప్పులు ఉడకవు అనేటటువంటి ఉద్దేశంతో వేర్పాటువాదం దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక రకమైనటువంటి ప్రాంతీయవాద విషపు బీజాలు నాటేటటువంటి ప్రయత్నం జరుగుతుందేమో అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ అనుమానాల నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశం. ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో అమరావతిని రాజధానిగా, ఆ రాజధానికి చట్టబద్ధత కల్పించే విధంగా తీసుకున్నటువంటి ఒక కార్యక్రమం, ఒక సభ, ఒక సమావేశం అది. మరి ఆ సమావేశంలో వేర్పాటువాదం గురించి ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడారు అంటే ఆ కుట్రలు జరుగుతూ ఉన్నాయనేటటువంటి ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి సమాచారం ఖచ్చితంగా ఆయనకి ఉండి ఉండొచ్చు. అట్ ది సేమ్ టైం ఆ కుట్రలను ఛేదించాలి అంటే కేవలం రాజకీయ నాయకులే కాదు, రాజకీయ పార్టీలే కాదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మేము ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తులం అనేటటువంటి ఒక రకమైనటువంటి భావాన్ని మెదడులో పెట్టుకోవాలి తప్ప మేము రాయలసీమ, ఉత్తరాంధ్ర అనేటటువంటి ఆ స్థానికత, ఆ ప్రాంతీయ తను పెట్టుకోవడం వల్ల తద్వారా భవిష్యత్తులో ఎవరైతే ఈ వేర్పాటువాదాన్ని వైపు తీసుకెళ్లాలని చెప్పేసి కుట్రలు చేస్తారో వాళ్ళకి ఇది ఒక ఆయుధంగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సో పవన్ కళ్యాణ్ ఏదో కాకతాళీయంగానో లేకపోతే మాట్లాడాలనో లేకపోతే అక్కడ ఏదో ఒక సబ్జెక్టు ప్రజల ముందు ఉంచాలనేటువంటి అంశంతో ఆయన మాట్లాడలేదు. ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తుంటే ఇప్పటివరకు కుల రాజకీయాలకి, మొన్నటి వరకు మత రాజకీయాలకి కేంద్రబిందువు అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయవాద విద్వేష రాజకీయాలకి బేజం పడుతుందేమో అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ అనుమానాలకు ఊతమిచ్చే విధంగానే ఇటీవల కాలంలో రాయలసీమకు సంబంధించినటువంటి నీటి ప్రాజెక్టుల విషయంలో రాయలసీమకు సంబంధించిన నాయకులు సపరేట్గా, అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి నాయకులు కొంతమంది సపరేట్గా ఒక రాజకీయ పార్టీకి సంబంధించి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సో కాబట్టి పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యల వెనక ఎంతో నిగూఢమైనటువంటి అర్థం దాగి ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలని ఈరోజు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే దిశగా వెళ్ళేటటువంటి వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ ఇదే వాళ్ళ ఇన్సైడర్ మరో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.